అశ్విన్ బాబు కొత్త సినిమా 'శివం బజే' రిలీజ్ అయి నిన్న శుక్రవారం ఆగస్టు 9తో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అంటే మేజర్గా తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు కొంటే 2.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 1.5 కోటి షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 1.5 కోటి షేర్ రావాలి అంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం ఈ 2 రోజుల్లో ఏమన్నా కలెక్ట్ చేస్తుందేమో చూడాలి. ఇక సోమ, మంగళ, బుధ ఇంకో 3 రోజులే ఉంది థియేటర్లలో ఉండడానికి. గురువారం నుంచి ఆగస్టు 15 నుంచి కొత్త సినిమాలు ఉన్నాయి. సో ఇక థియేటర్ రన్ కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి కొద్ది కష్టమే. ఇంకో 50 లక్షల షేర్ రావచ్చు. 1 కోటి అయితే నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు. బట్ సినిమాకు వచ్చిన టాకు, రివ్యూని బట్టి చూస్తే ఈ కలెక్షన్స్ ఉండడం కూడా గ్రేటే అని చెప్పాలి. ఇంత రావడం కూడా ఎక్కువే అని చెప్పాలి నన్ను అడిగితే. సో 1 కోటి నష్టాలతో పరుగు కంప్లీట్ చేసుకుంటుంది. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయినా ఓటీటీలో వచ్చినప్పుడు బాగానే చూస్తారు. సినిమా కూడా పర్లేదు, ఒకసారి చూడవచ్చు అలా. అది మన అశ్విన్ బాబు కొత్త సినిమా 'శివం బజే' రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 4.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే 2.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 1.5 కోటి షేర్ రావాలి. ఒక 50 లక్షల దాకా రావచ్చు. 1 కోటి ఏదైనా నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు. సో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి. సినిమా పరంగా అయితే పర్లేదు, సినిమా ఒకసారి చూడవచ్చు, బాగానే ఉంది. రేపు పొద్దున ఓటీటీలో వస్తే చూడండి, మిస్ అవ్వద్దు. ఓకే, బాయ్.